హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్. ఫ్రెండ్స్, రీసెంట్గా మేము గండికోట ఫోర్ట్కి ఒక 1 డే ట్రిప్కి వెళ్ళాము. మా ఈ ట్రిప్ని ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. గండికోట ఫోర్ట్ అనేది ఒక హిస్టారికల్ కమ్ టూరిస్ట్ ప్లేస్. ఇది కడప డిస్టిక్ లోని జమ్మలమడుగుకు 13 to 14 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మా ఊరు నుండి గండికోట ఫోర్ట్ 165 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మేము ఓన్లీ 1 డే ట్రిప్ మాత్రమే ప్లాన్ చేసాము. మార్నింగ్ బయలుదేరి ఎట్టయినా తిరిగి మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వచ్చేయాలి. అందువల్ల మేము ఎర్లీ మార్నింగ్ 7 AM అయితే స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అయ్యి మేము మా నెల్లూరు డిస్టిక్ క్రాస్ చేసేసి కడప డిస్టిక్లో ఎంటర్ అవ్వగానే కుంట అనే ఒక ఊరు వచ్చింది. అక్కడ మేము టిఫిన్ కోసం అయితే ఆగాము. మా ఫ్రెండ్ మదను మాతోటి వచ్చాడు. మేమందరం తొందరగా అయిపోయింది. మా ఫ్రెండ్ మటుకు కొంచెం లేట్ లేండి, ఇంకా టిఫిన్ చేస్తూనే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మదన్ కూడా కంప్లీట్ చేసేసాడు. ఆ తర్వాత మన జర్నీ అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేసేసాము. మన రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, ఈ కుంట తర్వాత బద్వేల్ అనే ఊరు వస్తుంది, మైదుగురు తర్వాత పొద్దుటూరు తర్వాత జమ్మలమడుగు, అక్కడ నుండి ఒక 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ గండికోట అనేది. ఇకైతే మా జర్నీని మనం టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసేసాము. ఇంకా వెళ్లే దారిలో మైదుకూరు అనే ఊరు దగ్గర ఒక పొట్టేల సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు సంత అనేది చూడలేదు, ఒకసారి చూద్దామని చెప్పి దిగి మేము వెళ్ళాము లోపలికి. ఇక్కడ మొత్తం పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు ఒకే చోట. ఇక్కడ కాస్ట్ అయితే వెరీ రీజనబుల్గా ఉన్నాయి. ఇవన్నీ జాతర లెక్కన, మనకు కావాలంటే కిలోల లెక్కన కూడా అమ్ముతారని చెప్తున్నారు. ఇక్కడ చాలా చీప్గా అయితే ఉన్నాయి. మనం బల్క్గా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చాలా చీప్గా అయితే దొరుకుతుంది. మన మార్కెట్కి ఈ సంతకి అయితే చాలా ప్రైస్ వేరియేషన్ అవుతుంది. కొంతమంది అయితే ఇక్కడే తీసుకొని మళ్ళీ ఇక్కడే అమ్ముతున్నారు. ఇది ఒక ఈ సంతని బేస్ చేసుకునే ఇక్కడ చాలామంది అయితే బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. మార్నింగ్ వచ్చేసి ఒకరి దగ్గర కొనుక్కొని కొంత మార్జిన్ పెట్టుకొని వేరే వాళ్ళకైతే సేల్ చేసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే ఈ సంతను చూడడం, చాలా ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద సంత ఇది మైదుకూరు దగ్గర, కడప డిస్ట్రిక్ట్ మైదుకూరు దగ్గర చాలా పెద్ద సంత ఇది. ఓన్లీ పొట్టేళ్ళు, గొర్రెలు ఎక్కువగా అయితే సేల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సంతనైతే చూసేస్తాము. ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా టువర్డ్స్ గండికోట. జస్ట్ ఇప్పుడే మనం జమ్మలమడుగు దాటాము. ఇక్కడ ఇదంతా హిల్ ఏరియా, కొండ ప్రాంతము. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే జమ్మలమడుగు దాటేసి గండికోటకు వెళ్ళే దారిలో ఉన్నాము. ఇది చాలా హిల్ ఏరియా. మీరు చూస్తే ఎక్కడా కూడా ఎక్కువ చెట్లు అనేవి కనబడవు, అన్ని కొండలుగా కనిపిస్తుంది. ఈ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ స్టార్టింగ్లో. దీని తర్వాత ఒక 4 to 5 కిలోమీటర్స్లో అయితే మేము గండికోటకి రీచ్ అయిపోతాము. గండికోటకైతే ఇప్పుడు మనం చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే గండికోటలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇది చూస్తున్నారు కదా, గండికోట స్టార్టింగ్లోనే ఒక రిసార్ట్ అనేది ఉంది. ఇక్కడ ఇదొక్కటే కాదు, చాలా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఒక 2 to 3 days స్టే చేయాలనుకున్న వాళ్ళకి రిసార్ట్స్ ఉన్నాయి. మనకు కావాలంటే సపరేట్గా రూమ్స్, మరి సపరేట్గా ఇల్లు కూడా రెంట్స్కి ఇక్కడ దొరుకుతాయంట. ఫుడ్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. హోటల్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, జస్ట్ ఇప్పుడే మనం అయితే గండికోటలో ఎంటర్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఈ బౌండరీ వాల్ అనేది ఇక్కడ ఈ ఊరికి, ఈ గండికోట ఫోర్ట్ మొత్తానికి ఒక పెద్ద బౌండరీ వాల్ అనేది ఉంది. ఈ వాల్ అనేది ఆ టైంలో రాజులు ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే కట్టినట్టున్నారు. ఈ గండికోట అనేది యాక్చువల్గా 13th century అలా చెందినది. ఇది చాలా మంది రాజులు మారుతూ ఈ గండికోట రాజ్యాన్ని అయితే పాలించారు. అయితే చోళులు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు, ఆ తర్వాత నవాబులు అయితే ఈ గండికోట ప్రాంతాన్ని అయితే పాలించారు. ఆ టైంలో కట్టిందే ఈ బౌండరీ వాల్. ఇదైతే చాలా అసలు మొత్తం ఈ గండికోట అనే ప్రాంతానికి ఒక బౌండరీ లాగా అయితే నిర్మించబడి ఉంది. ఇది ఫీల్ అయితే మీరు అసలు యాక్చువల్గా మూవీస్ లో చూసినట్టు ఉంటుంది. ఒక్కొక్క వాల్ కూడా చిన్నదిగా ఏమి ఉండదు. హైట్ ఒక 10 to 15 మీటర్స్ ఉంటుంది. విడ్త్ కూడా ఒక 2 to 3 మీటర్స్, చాలా విడ్త్ చాలా హైట్తో ఉన్నాయి. యాక్చువల్గా అయితే మనుషులు ఎక్కి వెళ్ళడం అయితే అసలు అసాధ్యం ఈ వాల్లో. ఓన్లీ ఈ మెయిన్ గేట్స్ ద్వారానే వెళ్ళాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం లోపలికి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇదైతే మెయిన్ సింహద్వారం ఫ్రెండ్స్. ఈ ఒక్కటే ద్వారం ఉంది లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఎవరైనా ఇప్పుడు వెహికల్స్ ఓన్లీ ఒక కార్ మాత్రమే పట్టగలదు దీంట్లో. దీన్ని సింహద్వారం అంటారు. చూస్తున్నారు కదా మీరు, ఈ గేట్ ద్వారానే మనం లోపలికి అయితే వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ చాలా పెద్ద గేట్. ఇది మెయిన్గా లోపలైతే చెక్కతో చేసిన గేటు, పైన ఐరన్తో ప్లేటింగ్ వేస్తున్నారు. చాలా పెద్ద గేట్ ఇది. దీన్ని క్లోజ్ చేయడానికంటే ఏం లేదులేండి ప్రెజెంట్. ఆ రోజుల్లో చేసిన గేట్ కాబట్టి స్టక్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం లోపలికైతే ఈ గేట్ నుండి ఎంటర్ అయిపోయాము. ఈ గేట్లో నుండి మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు కనిపించేది చార్మినార్ అని ఒక ఆర్చ్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక విలేజ్ లానే ఉంది. ఇక్కడ మనుషులు అనేది ఉంటున్నారు. నార్మల్గా మన విలేజెస్లో ఎట్టయితే ఉన్నారో అట్టే ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పక్కనే జైలు అని ఉంది. ఈ జైలు కానొస్తుంది. ఆ రోజుల్లో ఆ ఖైదీలని పెట్టడానికి యూజ్ చేసింది ఈ జైలు.
ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మెయిన్ గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే పెన్నా రివర్ వ్యాలీ, ఆ తర్వాత ఒక మసీద్ ఉంది, జుమా మసీద్ ఉంది, ఆ తర్వాత ఒక ధాన్యాగారము, తర్వాత ఒక గుడి ఉంది. 2 గుళ్ళు ఉన్నాయి. ఒక గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారు, ఇంకో గుడి అయితే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గుడి, చూడండి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా మీకు. రీసెంట్గా మనం చూసిన పొలిమేర 2 మూవీ షూటింగ్ కూడా ఈ గుడి దగ్గరే జరిగింది. మీరు క్లైమాక్స్లో చూస్తే ఈ గుడి అనేది చాలా క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే ఆ గుడి. ఇప్పుడు మనం ఈ గుడి లోపలికైతే కూడా ఎంటర్ అయ్యి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం అసలు చాలా యూనిక్ గా ఉంది. ఇది ఓల్డెన్ డేస్ లో నిర్మించిన వాళ్ళు ఎలా ఉన్నారో కానీ వాళ్ళకే సాధ్యం. నవే డేస్ లో ఇట్లాంటి గుడి కట్టాలంటే అసలు అది హైలీ ఇంపాసిబుల్. అసలు ఓన్లీ రాళ్ళని యూజ్ చేసి ఇంత పెద్ద ఆర్కిటెక్చర్స్ ఆ రోజుల్లో నిర్మించారంటే అసలు చాలా గ్రేట్ అది. మొత్తానికైతే మనం గండికోటలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గుడి అయితే చూసేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం జుమా మాస్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్లే దారిలోనే ఇక్కడ ఒక కోనేరు అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ రోజుల్లో నీటి కోసం దీన్ని యూజ్ చేసేవారంట. చాలా లోతుగా ఉంది. ఇక్కడ బోర్డు కూడా ఒకటి వేస్తున్నారు, డేంజర్ స్పాట్, చాలా లోతుగా ఉంటుంది, దిగబాగండి అని చెప్పి. ఆ తర్వాత ఈ కోనేరు ఎదురుగానే జుమా మాస్క్ అని ఉంది. చూస్తున్నారు కదా, ఇదే జుమా మాస్క్ ఫ్రెండ్స్. ఈ జుమా మాస్క్ ఆర్కిటెక్చర్ కూడా వెరీ సిమిలర్ టు హైదరాబాద్ చార్మినార్, వాటికి సిమిలర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మసీద్ అనేది గండికోటను నవాబులు పాలించే కాలంలో ఇక్కడ నిర్మించారంట. దీని తర్వాత నెక్స్ట్ గా మనం ధాన్యాగారం అంట. ధాన్యాగారం చూడండి, ఇది ఆ రోజుల్లో రైస్ ఇవన్నిటిని స్టోర్ చేయడానికి దీన్ని యూజ్ చేసేవారంట. చాలా పెద్దగా ఉంది. ఇది ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎన్ని టన్నులు పడుతుందో ఏందో లోపల. దీని తర్వాత ఈ ధాన్యాగారం అయితే ఇలా ఉంది. ఈ ధాన్యాగారం పక్కనే వేరే గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గుడిని అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారు. లోపలికి పోవడానికి అయితే దారి అయితే లేదు. దీని తర్వాత గండికోట అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది, మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ ఏంటంటే ఈ పెన్నా రివర్ వ్యాలీ. చూడండి, ఇదే దారి. ఈ దారిలోనే మనం ఆ పెన్నా రివర్ వ్యాలీ ఎడ్జ్కి అయితే వెళ్తాము. అక్కడ నుండి అయితే అక్కడ వ్యూ పాయింట్ అనేది అసలు చాలా హైలైట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే అసలు మెయిన్ రోడ్ అంటూ ఏముండదు, రాళ్ళు అలా ఉంటుంది, మనం చూసుకొని వెళ్ళాలి. అసలు రిస్క్ కూడా ఉంటుంది, అటు ఇటు అయినా కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పిల్లలతో అలా వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అసలు డైరెక్ట్ రోడ్ అంటూ ఏముండదు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఆ వ్యూని చూస్తేనే అసలు అది చాలా హైలైట్. అది చూద్దాము. అక్కడి వ్యూ కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పెన్నా రివర్ వ్యాలీ. ఇక్కడ వెళ్తున్న రివర్ అనేది పెన్నా రివరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నదికి ఈ కొండ వైపు కూడా ఒక బౌండరీ వాల్ అనేది ఉంది. ఇలానే ఈ గండికోట అనే రీజన్ మొత్తానికి ఈ బౌండరీ వాల్ అనేది నిర్మించబడి ఉంది. అప్పట్లో రాజుల కాలం కాబట్టి మనకు తెలిసిందే కదా, చాలా సెక్యూర్డ్ గా అయితే గండికోట నిర్మించారు. ఇప్పుడు మీరు ఇక్కడ గడిపిన కొద్దిసేపు అయినా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవన్నీ మీకు ఒక గ్రేట్ హిస్టారికల్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు, నేను చూపించింది మాత్రమే చూశారు. ఒక్కసారైనా మీరు ఈ గండికోట ఫోర్ట్ ని విజిట్ అవ్వండి. ఎన్నో ఫోటోలు అయితే ఎక్కడెక్కడో దిగి ఉంటారు. ఒక్క ఫోటో అయితే ఈ వ్యాలీ దగ్గర అయితే తప్పక దిగండి. ఈ పెన్నా రివర్ వ్యాలీ ఫోటో అయితే మీ లైఫ్లో ఉన్న బెస్ట్ ఫొటోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోస్గా అయితే మీరు తప్పకుండా చెప్పుకుంటారు ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఇక్కడ గండికోట పెన్నా రివర్ వ్యాలీ యొక్క వ్యూ. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వాటర్ని అయితే ఎక్కువ క్యారీ చేయండి. ఇక్కడ లోకల్ షాప్స్ దగ్గర నుండి ఈ టూరిస్ట్ స్పాట్ అనేది చాలా దూరంలో ఉంటుంది. మనకు వాటర్ అనేది ఎక్కువగా దొరకదు. వాటర్ కోసం అయితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము కూడా వాటర్ అనేది ఎక్కువ తెచ్చుకోలేదు. కొంతవరకు అయితే మేము వాటర్ కోసం ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా మేము ఇక్కడ స్పెండ్ చేయలేకపోయాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మా 1 డే ట్రిప్ ఎట్ గండికోట. నెక్స్ట్ టైం ఇంతకన్నా మంచి వ్లాగ్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ MM లాఫ్ట్.